బ్రేకింగ్ న్యూస్. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం అభంశుభం తెలియని 5 ఏళ్ల బాలుడి ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్ మీర్పేట పరిధిలోని మంత్రాల చెరువు దగ్గర ఓపెన్ జిమ్లో నిన్న ప్రమాదం జరిగింది. జిమ్లోని ఎక్విప్మెంట్ మీద పడి 5 ఏళ్ల నిఖిల్ మృతి చెందాడు. అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్న బాలుడు మృత్యువుడికి చేరాడు. బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కడుపు కోత భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీర్పేటలోని మంత్రాల చెరువు వాక్వేలో 20 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని మాత్రం నియమించలేదు. దీంతో పర్యవేక్షణ కొరవడింది. ఈ పొరపాటు 5 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది. మంత్రాల చెరువు దగ్గర నారాయణరావు కాలనీలో ప్రసాద్ వాణి దంపతులు ఉంటున్నారు. వీరికి 2 కూతుళ్లు, కుమారుడు నిఖిల్ ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి చెరువు దగ్గరున్న పార్కులో ఆడుకునేందుకు వెళ్లాడు నిఖిల్. పక్కనే ఉన్న ఓపెన్ జిమ్ దగ్గరకు వెళ్లి ఆడుకుంటున్నారు. అయితే ఇంతలోనే భారీ ఐరన్ ఎక్విప్మెంట్ బాలుడిపై పడింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఇక ప్రమాదం జరిగిన ఓపెన్ జిమ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అధికారుల నిర్లక్ష్యం 5 ఏళ్ల బాలుడు మృతికి కారణమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంత్రాల చెరువు వద్ద ప్రస్తుతం ఉన్నాం. నిన్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఓపెన్ జిమ్ ఐరన్ రాడ్ పడి మృతి చెందిన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ మంత్రాల చెరువుకు సంబంధించినటువంటి చుట్టూ ఒక వాక్వే నిర్మించారు. ఈ వాక్వేకి సంబంధించిన ప్లేస్లోనే 2 ఏదైతే చిల్డ్రన్స్ పార్క్, మరోవైపు ఓపెన్ జిమ్, ఈ 2 పక్కనే నిర్మించారు. జనరల్గా పిల్లలంతా వచ్చి సాయంత్రం ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళకు జనరల్గా ఈ నిబంధనలు ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉండదు. దీని పక్కనే ఓపెన్ జిమ్ ఉంది. సో ఇందులో కూడా వాళ్ళు ఇవే గేమ్స్ అనుకొని కూడా ఇందులో కూడా వెళ్ళి ఆడుకుంటున్నారు. నిన్న 5 ఏళ్ల బాలుడు నిఖిల్ కూడా అదే తరహాలో రోజువారీగా వచ్చి ఆడుకుంటున్న నేపథ్యంలో తాను యథావిధిగా ఇదే ఓపెన్ జిమ్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉన్నటువంటి ఓపెన్ జిమ్లు కూడా వెళ్ళారు. జనరల్గా ఇలాంటి ఓపెన్ జిమ్ల వద్ద ఎందుకంటే చిన్నపిల్లలు రాకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలి. ఒక సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈ వాక్వే మొత్తం కూడా సెక్యూరిటీ లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. ఒకసారి మనం చూద్దాం ఈ ఓపెన్ జిమ్ పరిస్థితి ఏ విధంగా ఉందో. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఈ ఓపెన్ జిమ్ని అసలు పట్టించుకునే నాదులే లేడు. జస్ట్ 20 లక్షల రూపాయల నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకులు, స్థానిక అధికారులు కూడా ఓవైపు చిల్డ్రన్ పార్క్ను, మరోవైపు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. కానీ దీన్ని నిత్యం వాళ్ళు పర్యవేక్షించడం, పరిశీలించడం అనేది పూర్తిగా మానివేశారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఓపెన్ జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్లో ఒక వన్ సైడ్ ఒకటి పార్ట్ ఉంటే ఇంకో పార్ట్ లేదు. దీన్ని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే కొంతమంది మందుబాబులు జనరల్గా ఇక్కడికి వచ్చి రోజు ఇక్కడే ఉంటారు. వాళ్ళే ఇవన్నీ కూడా ఎత్తుకెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే తరహాలో ఒక భారీ ఎక్విప్మెంట్ మనం చూడవచ్చు. ఇక్కడ నిన్న ప్రమాదం జరిగిన సందర్భంలో ఇదే రాడ్ పడి 5 ఏళ్ల నిఖిల్ మృతి చెందిన పరిస్థితి. ఈ రాడ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి ఉంది. దీనికి సంబంధించినటువంటి బేస్ అంటే ఇది నాణ్యత లోపమా లేదంటే అధికారుల పర్యవేక్షణ లోపమా, నిర్లక్ష్యం అనేది కూడా తేలాల్సి ఉంది. ఇది బేసిక్ ఏదైతే ఉందో ఈ బేసిక్ అనేది ఊడిపోయింది. ఈ ఊడిపోయి ఉన్నా కూడా జనరల్గా కనీసం మంత్లీ ఒకసారా లేదంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఈ ఓపెన్ జిమ్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇక్కడ ఇదే స్పాట్లో నిన్న బాబు ఇది ఏదైతే బేస్ ఉందో ఇది విరిగిపోయి ఉంది. బాబు జనరల్గా ఇది ఒక చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉండడంతో ఇది కూడా ఒక ఆటకు సంబంధించినటువంటి ఎక్విప్మెంటే అనుకుని దానితో ఆడే ప్రయత్నం చేశారు. అది మీద పడి ఒక్కసారిగా, ఎందుకంటే వెయిట్ ఐరన్ భారీ రాడ్స్ కావడంతో ఇది పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో ఇది మీద పడి తీవ్ర గాయాలపోయాడు. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలుడు మృతి చెందిన పరిస్థితి. మరి అధికారుల నిర్లక్ష్యమా, మరి ఇది దీనికి కారణం ఏంటి అన్న అంశాలు మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ స్థానికులు కొంతమంది, బాలుడి తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మొన్న సాయంత్రం ఇది జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దారు. కన్నీరు ఒక్కగానొక్క కుమారుడు 5 ఏళ్ల బాలుడు మృతి చెందినతో కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి తండ్రితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? జనరల్గా రోజు వస్తుంటాడా బాలుడు? ఇక్కడ సెక్యూరిటీ ఎవరైనా ఉంటారా? అసలు సెక్యూరిటీ ఎవరు లేరు సార్. బాలు అంటే ఇప్పుడు స్కూల్ హాలిడే ఉన్నట్టు వచ్చి ఆడుకుంటారు పిల్లలు. సెక్యూరిటీ అంటే మామూలుగా ఊకనికి ఉంటారంట, కానీ అప్పుడు పొద్దుగాల వచ్చి సాయంత్రం వెళ్తాడు. అసలు ఏం జరిగింది? మొన్న ఈవినింగ్ వచ్చారు, అక్కడ ఆడుకొని ఇక్కడ వచ్చారు, అది పట్టుకొని ఆడుతుంటే వచ్చి మీద పడ్డదని చెప్తారు.
అది మీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడు ఈవినింగ్ 6:30 అప్పుడే. ఇప్పటికీ అంటే గాయాలేనా బాబు మీద పడ్డది, ఎంబడే తీసుకెళ్లారు హాస్పిటల్. అంకుల్ ఉన్నాడు పక్కన, వేరే వాళ్ళు అటు మాట్లాడి అరుణ్ హాస్పిటల్ తీసుకొస్తే ఆడ పట్టుకపోతే ఓవేసి తీసుకెళ్లారు. చాలా మంది 30-40 మంది నుంచి చాలా ఆడుకుంటారు, 30-40 మంది ఆడుకుంటారు. ఎంబడే తీసుకెళ్తే బాబు చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు పార్కు ఉంది, ఓకే, పిల్లలు వచ్చి ఆడుకుంటారు రోజు. సో ఇదేమో ఓపెన్ జిమ్. ఈ ఓపెన్ జిమ్ దగ్గర ఒక సెక్యూరిటీ ఉండాలి. అక్కడ బోర్డు పెట్టారు, 15 సంవత్సరాల పైబడి వాళ్ళే రావాలి ఓపెన్ జిమ్లకు అని చెప్పి. కానీ పిల్లలకు తెలియదు. మరి ఇక్కడ మీరు అధికారులు ఎవరు రారా? అసలు ఇక్కడ సెక్యూరిటీ అనే వ్యవస్థ అనేది ఉందా? సెక్యూరిటీ అనేది ఏం లేదు సార్, సెక్యూరిటీ అనేది ఏం లేదు. సెక్యూరిటీ లేడు ఆ రోజు, లేరు అసలు. సెక్యూరిటీ ఉన్నాడు సార్, ఇప్పుడు ఆ లాక్ వేసుకొని పోతాడు, మార్నింగ్ వస్తాడు పోతాడు అంతే. అసలు ఇక్కడ పట్టించుకోరు ఇక్కడ ఎవరు దీన్ని, ఓపెన్ జిమ్ కానీ పార్క్ కానీ పట్టించుకునే పెద్దోళ్ళే రావాలి ఇంట్లోకి. ఇది చూడండి సార్, అక్కడ చూడండి, అక్కడ చూడండి, గేట్ లాకుండా వాళ్ళకి వెళ్ళి వచ్చి వాడతారు, పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా. మరి ఎట్లా మీ 5 ఏళ్ల బాలుడు, మీరు 5 సంవత్సరాలు స్కూల్కి కూడా ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు, సమ్మర్ హాలిడేస్ కాబట్టి వచ్చాడు. మరి ఇది అధికారుల నిర్లక్ష్యం వలన ఏం జరిగిందంట? అధికారుల నిర్లక్ష్యమే సార్, ఎవరు పట్టించుకుంటారు కదా, అధికారుల నిర్లక్ష్యమే. ఇప్పుడు మీరు నిన్న ఉన్నట్లు మీరు అసలు ఏం చెప్తారు దీని మీద? దీని మీద అంటే ఇప్పుడు అది పడింది, బాబు చనిపోయిండు. దానికి ఒక ఇప్పుడు గవర్నమెంట్ బాబు వాళ్ళు కష్టం అంటే రోజు పని చేసుకుంటేనే ఇంట్లోకి నడుస్తుంది, వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. అసలు ఏంటి అసలు ఈ ఓపెన్ జిమ్ని ఎవరైనా పట్టించుకుంటారా? రెగ్యులర్గా పిల్లలు వచ్చి ఆడుకుంటారు కానీ పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అధికారులు? ఎందుకంటే దీని సుందరీకరణ కోసం గత ప్రభుత్వం వాక్వే నిర్మించింది, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ఒక్క సెక్యూరిటీ ఉంటే ఈ ప్రమాదం తప్పేది. ఈరోజు సెక్యూరిటీ లేడు, వస్తాడు అంటే ఉన్నాడు కానీ సెక్యూరిటీ మామూలుగా గేట్లు తీస్తుంటాడు, గేట్లు ఆ రోజు లేడు అంతే, గేట్లు వేసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు లేడు. ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని మాయమవుతున్నాయి ఇక్కడ. అదే ఇప్పుడు గంజాయి తాగేతోళ్ళు, అది తాగేతోళ్ళు చాలా మంది ఉంటారు, వస్తుంటారు, చూస్తున్నాం మేము ఇక్కడనే ఉండేది. అట్లా మీరు చెప్పండి. ఇక్కడ 10-11 ప్రాంతంలో చూడండి సార్, గంజాయి పూర్వలో రాడ్ మీద గుండు మీద కూర్చుంటారు, ఆడ కూర్చుంటారు. వాళ్ళకు తాగడానికి తినడానికి లేకపోతే ఇలాంటివి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ నట్టుబోల్ట్ లూజ్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళే. ఇక్కడ సెక్యూరిటీ లేదు, బందోబస్తు అనేది లేదు సార్. ఇది ఏంటంటే పెట్టిరు అంతే, పార్కింగ్ అని పెట్టారు, దీనికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇప్పుడు పార్కింగ్ పెట్టిరు సార్, 15 సంవత్సరాలు బోర్డు రాసినవాడ, నువ్వు ఉండాలి కదా ఇక్కడ. ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరో ఉండి నువ్వు 15 సంవత్సరాల పడిన అలౌడ్ చేయి లోపలికి. అలాంటి వాళ్ళు రారు కదా, రానప్పుడు తల్లిదండ్రులు పంపించారు. నువ్వు బోర్డు పెడతావు, అన్ని పెడతావు, సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఏమున్నాడు, రేపొద్దున ఈ అబ్బాయి చనిపోయాడు, ఇంకో అబ్బాయి చనిపోతాడు. అక్కడ చూడండి, అక్కడ చూడండి మీరు, అది ఏమన్నా ఉన్నాయా ఆడ? దానికి నట్టుబోల్డు ఒకటే ఉంది ఆడ పడ్డది, ఇంకోటి ఎక్కడ పోయింది? ఇంకోటి ఉండాలి కదా. దానికి రాడింగ్ లేదు, ఏం లేదు, కాలు తీసి అక్కడ వైర్ కట్టేసి అయిపోయి. ఇప్పుడు సరే అది తీసిరు, కట్టారు, మా అబ్బాయి తీసుకున్నాడు, ఏదో చేసిండు, ఊగిండు, పడ్డాడు. అది తెచ్చిపెట్టడానికి కారణం ఏంది? ఎవరు తెచ్చిపెట్టిరాడా అంటే నీవు ఇక్కడ గాడు లేనందుకే అక్కడ పబ్లిక్ వచ్చి పెట్టింది. ఆ అబ్బాయికి తెలియదు, 5 సంవత్సరాల నెల పిల్లాడు తెలియదు, వచ్చిండు, గుంజిండు, ఆడిండు, పడ్డది మీద. దానికి బాధ్యుడు ఎవరు? బాధ్యుడు ఏంది? గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇది అంతే, అధికారుల నిర్లక్ష్యం. దీని మేనేజ్మెంట్ ఎవడు? ఈ పార్కింగ్ కట్టింది ఎవరు? అది ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కట్టినట్టు. అప్పుడు సెక్యూరిటీ లేదు, ఇప్పుడు ఉంది. మొన్న 2 నెలల నుంచి ఒక సెక్యూరిటీ కూడా ఆయన లేని ఉంటాడు, కట్టి వదిలేసారు. ఈ సమాన్లు కూడా ఇన్ని లేవు అప్పుడు. ఇన్ని అంటే ఇన్ని ఉన్నాయి, ఇంతకు డబల్ ఉండే కానీ లేవు. అక్కడ లేవు, 2-3 పార్ట్స్ లేవు, తీసుకోపోయారు గంజాయి పొరలు. ఇంట్లో 2 పార్ట్స్ లేవు, ఒకటి తీసుకోపోయారు, ఇది ఒక పార్ట్స్ లేదు, ఇది తీసుకోపోయారు. 2-3 రోజులు ఆగండి, 15 రోజులు ఉండే, అది ఉంటే నేను. మున్సిపల్ అధికారులకు ఏం చెప్తారు? ఇంత ప్రమాదం జరిగింది, అధికారులు ఇక డిమాండ్ ఏం చేసేది? మేము గరీబులం, రోజు పోతాడు, పొద్దున పోతాడు, రాత్రికి వస్తాము, సెంటరింగ్ బంద్ చేసుకొని బతికితోళం సార్. ఏదో పక్కలు ఉందని పార్కింగ్ అని వచ్చినాము, బతికితోళం లేదు, ఆర్థిక సుమత లేదు. మళ్ళీ ఇట్లా చనిపోతే ఏంది బాధ్యత? గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలి కదా, చేస్తాను. ఏం లేదు సార్, గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ నువ్వు మున్సిపల్ ఆఫీసులకు కరెంట్ బిల్లు కట్టాలన్నా తడుగుడు వేసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నల్లిడూరా నాయన ఒక రోజు అసలు, ఒక రోజు నల్లిడూరా నాయన అంటే కూడా ఇడవాడు.
ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రమాదానికి ప్రధాన కారణం సెక్యూరిటీ లేకపోవడం. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటే పిల్లల్ని అలౌ చేయకపోతే ఈ ప్రమాదం జరగకపోతుంటే. ఓవైపు వెనక మనం చూడొచ్చు చిల్డ్రన్స్ పార్క్ కూడా వెనక ఉంది. ఈ చిల్డ్రన్స్ పార్క్ సంబంధించిన విషయంలో కూడా, ఎందుకంటే చెరువు పక్కనే ఉంది, పిల్లలు అక్కడికి కూడా ఆడుకుంటూ కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలకు జనరల్గా 5 ఏళ్ల నుంచి దాదాపు 10-12 ఏళ్ల వరకు పిల్లలు కూడా ఇక్కడ సమ్మర్ కావడంతో ఆడుకోవడానికి రెగ్యులర్గా వస్తుంటారు. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం, ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఒక్క సెక్యూరిటీ గార్డు ఉంటే ఈరోజు బాలుడు బతికేవాడు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఇప్పటికైనా అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో వందలాదిగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు పార్కులలోనే. కనితే ఖచ్చితంగా ఆ పార్కులో పిల్లలు కానీ కుటుంబ సభ్యులతో అనేక మంది వస్తుంటారు. కానీ ఈ ఓపెన్ జిమ్ల వద్ద మాత్రం ప్రత్యేక పర్యవేక్షణ ఉండాల్సి వస్తుంది. పెద్ద పెద్ద రాడ్స్, పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్న నేపథ్యంలో ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు జరిగే అవకాశం ఉంది, తీవ్ర గాయాల పాలే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఓపెన్ జిమ్ల వద్ద కొంత పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఓ సెక్యూరిటీ గార్డు ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.